అందరికీ నమస్తే. ఏపీ టెట్ డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్తే. జీవితంలో విజయానికి దారి చూపించే గొప్ప గ్రంథాలు బైబిల్, ఖురాన్, భగవద్గీత అయితే టెట్ డిఎస్సి అభ్యర్థికి సిలబస్ పేపరే ఆ పవిత్ర గ్రంథం. చాలామంది పుస్తకాలు కొనుగోలు చేస్తారు, కోచింగ్ తీసుకుంటారు, యూట్యూబ్ వీడియోలు చూస్తారు. కానీ అసలు పరీక్షలో ఏం అడుగుతారో తెలిపే సిలబస్ను మాత్రం పూర్తిగా చదవరు. సిలబస్ను అర్థం చేసుకోకుండా చేసే ప్రిపరేషన్ చుక్కాని లేని నావ వంటిది. మీ విజయానికి మొదటి మెట్టు సిలబస్. ఏ టాపిక్కి ఎంత ప్రాధాన్యత ఉందో, ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో సిలబస్ స్పష్టంగా చెబుతుంది. అందుకే ప్రతిరోజు చదువు ప్రారంభించే ముందు సిలబస్ను ఒక్కసారి చూడండి. భగవద్గీత జీవితానికి మార్గదర్శి అయినట్లే టెట్ డిఎస్సి సిలబస్ మీ చదువుకు మార్గదర్శి. ఖురాన్ క్రమశిక్షణ నేర్పినట్లే సిలబస్ ప్రకారం చదవడం మీకు క్రమబద్ధతను ఇస్తుంది. బైబిల్ లైఫ్పై ఆశను కలిగించినట్లే సిలబస్ను అనుసరించి చేసిన ప్రతి అడుగు విజయంపై నమ్మకాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి, పుస్తకాలు చాలా ఉంటాయి, మెటీరియల్ చాలా ఉంటుంది, కానీ పరీక్ష మీ సిలబస్ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి ఈరోజే మీ సిలబస్ పేపర్ను చేతిలోకి తీసుకోండి. దానిని మీ బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి చదవడం ప్రారంభించండి. సిలబస్ను గౌరవించిన వారే విజేతగా నిలుస్తారు. చాలామంది మిత్రులు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలా, న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలా అని చాలాసార్లు అడుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, సిలబస్ ప్రాప్తికి మీరు చదివితే విజయాన్ని సాధిస్తారు. అందరికీ ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే 9030714858 నా నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. సిలబస్ పేపర్ కావాలంటే నేను పీడిఎఫ్ రూపంలో తెలుగులో కావాలన్నా, ఇంగ్లీష్లో కావాలన్నా మీకు అక్కడ సెండ్ చేస్తాను. ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్.